హలో అండి విజ్ఞాన్ గారు. తెలుగు సినిమా పరిశ్రమలో చలనచిత్ర పరిశ్రమలో చాలా హైప్తో వచ్చిన సినిమాలు, బ్లాక్ బస్టర్ అయిపోతాయేమో అనుకున్న సినిమాలు, పెద్ద పెద్ద స్టార్స్తో తీసిన సినిమాలు, బోల్తా పడిన సంఘటనలు మనం చూసాం. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చిన్న హీరోలు, లో బడ్జెట్ మూవీస్, ఒక రకంగా చెప్పాలంటే అటు థియేటర్స్లోను ఇటు ఓటీటీస్లోను కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. అలా వచ్చిన సినిమానే కా. అసలు కా అంటే ఏంటబ్బా అనుకున్నారు చాలామంది. బట్ ఆ సినిమా ఎండింగ్లో కా అంటే ఏంటో కూడా సాంస్క్రిట్లో ఒక ఆన్సర్ ఇచ్చారు ఆ డైరెక్టర్. ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది తమ ఒపీనియన్స్ కూడా మార్చుకున్నారు, మంచి సినిమా అని. కిరణ్ అబ్బవరం. అయితే ఇప్పుడు ఆ సినిమాకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఏం చెప్తారు? అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని సినిమాలు మనకి తెలియకుండా వచ్చేస్తాయి. అంటే మనం పెద్ద హీరోలు, చిన్న హీరోలు, టైర్ 2, టైర్ 3 ఆ ఫీల్డ్లో ఉంటాం కదా, అలా నింపారు మనల్ని. వరుస పెట్టి సినిమాలు చేస్తున్న హీరోల మీద కూడా మనకు ఒక దృష్టి పడుద్ది. అలా చూసుకుంటే కిరణ్ అబ్బవరం అదేంటో నాన్ స్టాప్గా సినిమాలు చేస్తున్నాడు. సంవత్సరానికి 6 నెలలకోటో రిలీజ్ అవుతున్నాయి. మొత్తంగా అయితే కనబడుతున్నాడు. ఓడిపోతోటి వస్తుంది ఈ అబ్బాయిది. అలా ఒక హీరోగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. చాలామంది ఎగతాళి చేశాడు, కొంతమంది వెక్కిరిచ్చారు. కొన్ని సినిమాల్లో కూడా ఈయన గురించి డైలాగ్ ఉంది, ఏంటి మనం మళ్ళీ వచ్చిందా అని చెప్పేసి. ఇలాంటివి ఉంటాయి. ఆయన కూడా ఫీల్ అవ్వకుండా కంటిన్యూగా సినిమాలు చేస్తున్నాడు ఏదో రకంగా. ఇతన్ని పెట్టుకోవడానికి కూడా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే మంచి కథ దొరికింది. ఈ కథలో దమ్ముంది. ఎవరన్నా కొంచెం ఫేమ్లో ఉన్న హీరోని పెట్టుకోవాలంటే ఇతను ఒక మంచి ఆప్షన్. వాళ్ళకి బడ్జెట్లో వస్తాడు, తీసేయచ్చు, గబగబా రిలీజ్ కూడా అవుతున్నాయి. అంటే సెంటిమెంట్ కూడా బాగా పండిస్తారని మనం కళ్యాణ మండపంలో చూసాం. అవును. ఈయన అదృష్టం ఏంటంటే యాక్చువల్గా కొన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి ఈయనను పెట్టుకుంటే అని ఒక నమ్మకం. అలా రిలీజ్ అవుతున్నాయి, ప్రతి సినిమా రిలీజ్ అవుతుంది. అట్లా అనుకోకుండా వచ్చిందే కా సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఏంటిది చాలా బడ్జెట్ పెట్టారే, ఈ అబ్బాయిని ఎందుకు పెట్టారు అని అన్నారు చాలామంది. పెట్టకూడదా? అదే కదా, కథకు అవసరం అది. ఇప్పుడు సరే ఈ అబ్బాయిని తీసే, నువ్వు కొత్త ఫేస్ని పెట్టినా చూడాల్సిందే. ఈయనకంత మార్కెట్ లేదు కదా అన్నారు. మార్కెట్ ఇవాళ రేపు హీరోలకి ఎవరికీ లేదు, కథను బట్టే నడుస్తూ ఉంటుంది. ఏ హీరోకి మార్కెట్ లేదు. మహా సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఏమీ లేని సినిమాలు కూడా పెద్ద పెద్ద హిట్లు అయ్యాయి. కోర్టులో హీరో ఇప్పుడు కోర్టు సినిమా వచ్చింది, ఎంత చిన్న బడ్జెట్, హీరో ఎవరమ్మా, ఎవరి మీద నడిచింది సినిమా? అంతే. అలా అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ హీరో ఉన్నాడు, మరి ఏమైంది సినిమా? ఇట్లా అది ఎందుకు గేమ్ చేంజర్ అంటే 500-600 కోట్లు నష్టం. ఇది 5 కోట్లు కూడా పెట్టుంటారు. అదేంటో అన్ని కోట్ల లాభం చూస్తుంది కదా, ప్రాఫిట్స్ 100 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది. సో ఇట్లా ఉన్నప్పుడు ఇవాళ రేపు హీరోలకి మార్కెట్ గురించి మాట్లాడకూడదు. అది దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కిరణ్ అబ్బవరం. సరే మొత్తానికి సినిమా వచ్చింది. కిరణ్ అబ్బవరం, ఈయన పేరు మీద టైటిల్ పెట్టుకున్నాడు ఏంటా అనుకున్నారు. ఆయన క్లారిటీ ఇచ్చాడు. అంటే అది కాదు, దానికి ఒక అర్థం ఉంది, మీకు క్లైమాక్స్లో అర్థమైద్ది. ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా చాలామంది మాట్లాడారు. హీరో కిరణ్ అబ్బవరం అయితే మీరు ఇది అసలు మర్చిపోలేరు, అది ఇదని చాలా చెప్పారు. ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు, ఇంకేదో అన్నారు. అయినా సరే ఎక్కడ తగ్గల. మనకు కూడా ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందంటే అంత బడ్జెట్ పెట్టి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూసారు, బాగుంది. ఇప్పుడు ఇదేంటి నిజంగా ఉన్న ఊరు అది. యాక్చువల్గా సాయంత్రం 3-4 అయితే చీకటి పడిపోతుంది ఆ కొండల ప్రాంతంలో ఉన్న ఊరు. అది నిజమే. కథంతా 1977 బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. ఈయనకేమో చిన్నప్పటి నుంచి ఉత్తరాలు చదవడం అలవాటు. కుక్కతో పాటు ఒక ఊరికి రావడం కృష్ణగిరి, అక్కడ ఒక పోస్ట్ మాస్టర్తో పరిచయం, ఆ కూతురుతో లవ్. ఏంటిది, ఏం కథ చెప్తున్నారు వీళ్ళు అనుకుంటే ఇంటర్వెల్ తర్వాత కొంచెం అది అసలు ఏదో అవుతుంది అన్నట్టు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి చేసేదంతా బిందు చంద్రమౌళి అని రివీల్ చేశాక ఏంటిది ఇంత చప్పగా ఉంది, ఈవిడెందుకు చంపుతుంది, డాక్టర్ వచ్చి చేయడం అంటే వీళ్ళకి ఏం కావాలి, ఆ రూట్లో వెళ్ళిపోయింది. అది అటు తిప్పి ఇక క్లైమాక్స్ చూసిన తర్వాత అందరికీ అసలు ఏమీ అర్థం కాల, సైలెంట్. ఎందుకు అందరూ చూసారులే సినిమా. కథంతా కడుపులో జరిగింది. ఏది నీకు ఆ సినిమా తెలుసుగా, ఆ కథంతా దాని మైండ్లో జరుగుతుంది. అలా ఇక్కడ కథంతా కడుపులో జరిగింది. ఇది భలే ఉంది. అసలు కర్మ సిద్ధాంతం గురించి ఎంత బాగా చెప్పారు.
కవలలో ఒక గోడ అవతల చెల్లి, గోడ అవతల అన్న ఎగిరి చూస్తేనే అదే నేను ఇంట్లోనే ఉన్నాను కదా అని చెప్పడం. అంటే ఆ మధ్యలో ఉన్నారు కదా మరి. కొంచెం అర్థం కాలేదు, అర్థం కాక లాస్ట్కి సర్ప్రైజ్ చేసేసింది. ఇప్పుడు కానీ నిజంగానే జరిగింది కదా అది. పాస్ట్ ఏంటో ఏం జరిగిందో వాళ్ళు చెప్పారు మనకి, చెప్పారు. ఫ్యూచర్ జరగబోయేది ఒక హింట్ ఇచ్చి వదిలేశారు. అవును. సో ఇలాంటి కథ నువ్వు డీల్ చేయడం చాలా గ్రేట్ కదా. ఇట్లాంటి కథలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే బేసిక్గా చాలా మంది కొత్తవాడివి నువ్వేం చేస్తావు, కొంచెం సీనియర్ డైరెక్టర్లకు ఇద్దాం, ఇలాంటి మాటలు వస్తాయి. బట్ ఏంటో ఆ పిల్లలందరూ యూనిట్ వాళ్ళందరూ కూడా 2 డైరెక్టర్స్ అనుకుంటా దీనికి కలిసి చేశారు. బాగా చేశారు, సినిమా నిలబెట్టారు, ఆడియన్స్ని మెప్పించారు, చాలు. నవ్వు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ సినిమాని ఓటీటీకి కూడా అమ్మారు, మంచి రేటుకి పోయింది. రెండు ఓటీటీలకు వచ్చింది, ఒకటి అమెజాన్ కి వచ్చింది, ఇంకొకటి ఈటీవీ విన్ కి వచ్చింది. విన్ ఫస్ట్ ఈటీవీ విన్ కే ఇచ్చారు, నెక్స్ట్ అమ్మారు, ఓటీటీకి కూడా అమ్ముకోగలిగారు. ఓకే, అంతవరకు కూడా బాగానే ఉంది. ఇంకా ఈ సినిమా నెక్స్ట్ ఇంకా వీళ్ళు పార్ట్ 2 తీస్తారా ఏదో చెప్పారు ఉంటుంది అని, దానికోసం ఎదురు చూస్తూ అలా ఉన్న టైంలో సడన్ సర్ప్రైజ్ సినిమాకి అవార్డు వచ్చిందంట. ఏమొచ్చి ఉంటుందిలే, ఏదో అవార్డు ఇచ్చుంటారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఉత్తమ చిత్రం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇట్స్ ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు సినిమా వాళ్ళకి. అంటే మనకి ఇక్కడ చెప్పాలంటే ఒక చిన్న సైజు ఆస్కార్ వచ్చినంత, ఇంకా చెప్పాలంటే పెద్ద అవార్డు అది. ఒక నేషనల్ ఫిలింఫేర్ అవార్డు లాగా మంచి అరుదైన గుర్తింపు ఉండే ఒక అవార్డు. అది ఈ సినిమాకి ఎత్తుక్కుంటూ రావడం అనేది ఇంకా గ్రేట్. కొన్ని సర్ప్రైజెస్ అలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు చూసిన ఇంకొకటి బలగం కూడా ఎందుకు అవార్డులు వచ్చాయంటే ఆ కెమెరామెన్ అబ్బాయి పేరు నాకు పేర్లు గుర్తుండవు కానీ సిచ్యువేషనే గుర్తు. తను అంతకుముందు మేఘాలయలో ఏదో కథ ఎంచుకొని దాన్ని తీసి షాంఘై ఫిలిం ఫెస్టివల్ పంపిస్తే ఆ పిల్లోడికి అవార్డు వచ్చింది. ఆ కెమెరామెన్ని బలగంకి పెట్టుకున్నారు. అందుకని చెప్పేసి ఏదో సంథింగ్ దాంట్లో ఒక విషయం ఉంటుంది. ఇలా ఇప్పుడు ఇది బోల్డ్ అనే సినిమాలు మనకు తెలియకుండా వస్తాయి, తెలియకుండా వెళ్తాయి, కానీ టెక్నికల్గా దాంట్లో ఏవేవేవో చిన్న ఉంటాయి. మనకి అదేంటో తెలియదు, చూడడానికి మాత్రం మంచిగా అనిపిస్తుంది, చక్కగా ఎందుకు అనిపించింది అనేది మనకు ఆ రీజన్ తెలియదు నిజంగానే. అండ్ ఇప్పుడు దీంట్లో అన్ని కొత్త ఫేసెస్, ఒకటి అలా తెలిసిన ఫేసెస్. అలాంటి వాళ్ళతో ఒక సినిమా తీసి భారీ బడ్జెట్ పెట్టి ఆ కొండ మీద పెద్ద హీరో డాన్స్, బోల్డ్ అంతమంది డాన్సర్స్, అరే ఇంత బడ్జెట్ పెట్టారా అది ఈ సినిమాకి అనిపిస్తుంది. అండ్ ఎక్కువ నైట్ విజువల్స్ కి షూటింగ్ ఎక్కువ కాస్ట్, లైటింగ్ ఎక్కువ పెట్టాలి కదా, నీకు ఆ ఫీల్ అంతా రావాలి కదా. పైగా ఊరిని చూపించడమే, చీకట్లో చూపించడం ఒక పెద్ద కాన్సెప్ట్ వీళ్ళకి. అట్లా బోల్డ్ అంత బడ్జెట్ పెట్టారు, 40 కోట్లేమో అయ్యి ఉంటుంది ఈ సినిమాకి అడిగితే. అంత బడ్జెట్ పెట్టి వీళ్ళు రికవర్ చేసుకోగలిగారా లేదంటే పర్లేదులే ఏదో ప్రయత్నం చేసే వీళ్ళు డబ్బులు వీళ్ళకి వచ్చాయి అని హ్యాపీ ఫీల్ అయినప్పుడు ఇప్పుడు ఈ సర్ప్రైజ్ నిజంగా చాలా బాగుంది, దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఇలాంటి చిన్న సినిమాలకి అవార్డ్స్ వస్తూ ఉంటే మరికొన్ని సినిమాలు ముందుకు వస్తాయి చేయడానికి. ప్రతి దాంట్లోనూ మనం ఒక రాజకీయం వెతుక్కోవాలనుకుంటే దానికి మనం ఎవరు ఏం చేయలేం, కానీ ఇప్పుడు ఎవరు వెళ్ళి దీనికోసం ప్రాకులాడలేదు కదా మాకు అవార్డు కావాలని, కానీ వెతుక్కుంటే అవార్డే వచ్చింది. అంటే పడ్డ కష్టానికి తీసిన సినిమాలకి ఎప్పటికైనా సరే దాని యొక్క ప్రతిఫలం ఉంటుంది. కానీ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చాక కనుక ఇది ఓటీటీకి ఇచ్చుంటే ఇంకా బాగుండేది, ఇంకా ఎక్కువ వచ్చాయి డబ్బులు. అంటే వాళ్ళకి కూడా తెలియదు కదా, ఇన్ని మంత్స్ వాళ్ళు వెయిట్ చేయలేరు కూడా. అవును, అదే నిజమే. ఓటీటీ అంటే ముందే వాళ్ళు ప్రాఫిట్ జోన్ లో ఉండాలి. ఆ టీంకి ఆ టీంని మనం కంగ్రాచులేట్ చేయాలి, మంచి సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.